నీవు ప్రేమించిన వారు, నీవు నమ్మిన వారు ఈ రోజున నీకు వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం సందేహించకుండా నీకు వెన్నుపోటు పొడవడానికి రెడీ అయ్యారు, వెన్నుపోటు పొడిచారు. అలాగే నీవు ఎంతోమందితో స్నేహం చేశావు, వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపాటు కలిగావు, వాళ్ళకి ఆర్థికంగా ఎంతో సహకరించావు, వాళ్ళకి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నావు. కానీ ఈ రోజున వాళ్ళు నీకు పూర్తిగా రివర్స్ అయిపోయారు. నీ బంధువుల విషయంలో కూడా నువ్వు ఎంతో శ్రద్ధ వహించి వాళ్ళు హాస్పిటల్స్లో ఉన్నప్పుడు నీ డబ్బులు పెట్టుకొని నీవు వాళ్ళ కోసం నిలబడ్డావు. కానీ వాళ్ళు ఇప్పుడు నీకు పూర్తిగా రివర్స్ అయిపోయి నిన్ను డ్యామేజ్ చేయడానికి, నిన్ను అటాక్ చేయడానికి వాళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ రోజున దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నరులను చూసి నువ్వు భయపడుతున్నావు, అనగా మనుషులను చూసి నువ్వు భయపడుతున్నావు, నీ బంధువులను చూసి భయపడుతున్నావు, నీ స్నేహితులను చూసి భయపడుతున్నావు, రక్త సంబంధికులను చూసి భయపడుతున్నావు, అలాగనే నీ భార్య లేకపోతే నీ భర్త, అత్త, మామ, ఇలా రిలేటివ్స్ని చూసి నువ్వు చాలా భయపడుతున్నావు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఈ యొక్క సమయాన్ని దేవునికి కేటాయించు. క్లియర్గా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడే నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నరులు నన్ను ఏమీ చేయలేరు, నరులు నన్ను ఏమీ చేయలేరు అని కామెంట్ చేయండి. తప్పకుండా హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి. కాబట్టి మన వాక్య ధ్యానంలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇంతవరకు నువ్వు అనేకులు చూసి భయపడుతూ వచ్చావు. ఈ వాక్యం విన్న తర్వాత నిన్ను చూసి వాళ్ళు భయపడతారు. నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది, ఎక్కడలేని డేర్ అనేది వస్తుంది. బి బ్రేవ్. ఒక బ్రావోగా అంటే గుండె ధైర్యం. సింహానికి ఎలాంటి ధైర్యం ఉంటుంది అలాంటి ధైర్యం నీకు కలుగుతుంది. ఒక సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో అలాగా ధైర్యంగా నువ్వు ఉంటావు. కానీ ఇప్పుడు ఒక పిల్లి ఎలా పిరికి పందిలాగా ఉన్నదో అలాగా ఒక పిరికి వాణిగా, పిరికి దానిలాగా నువ్వు ఉన్నావు. కానీ ఈ యొక్క వీడియో ద్వారా నువ్వు మోటివేట్ అయ్యి ఖచ్చితంగా చాలా 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 ధైర్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని చదవండి. సో మీ యొద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 118:6 యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూచేదను. ఇవి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే యెహోవా నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా వైపు ఉన్నాడు కనుక నేను భయపడను. నరులు నన్ను ఏం చేస్తారు? నన్నేమీ చేయలేరు. దేవుడు నా పక్షము నుండి నాకు సహాయం చేస్తాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను. ఈ రోజున నరులు నీకేమీ చేయలేరు. కానీ వాళ్ళు నీతో అంటున్నారు, ఒకళ్ళు అంటున్నారు నీతో నీ అంతు చూస్తాను అని, ఒకళ్ళు అంటున్నారు నీ దగ్గర అప్పు తీసుకొని డబ్బులు కట్టుకోకుండా నీ దిక్కున్నోడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోపో, నేను నీ డబ్బులు ఇవ్వను, నువ్వు ఏం చేసుకున్నా కానీ నేను ఇవ్వను అని నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్నే బెదిరిస్తున్నారు కొంతమంది. ఇంకొకరేమో నేను నిన్ను పాడు చేస్తాను, నీ పేరుని చెడగొడతానని నిన్ను బెదిరిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో మొన్నటిదాకా బాగానే ఉండి ఈ రోజున పూర్తిగా నీకు రివర్స్ అయిపోయి నీకు విరోధులుగా, శత్రువులుగా, పగవారుగా మారిపోయి ఉన్నారు. ఇంకొంతమంది నీకు పరిచయం లేరు, వాళ్ళ మొహం కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, సంబంధం లేని వాళ్ళు వచ్చి నీ ఎదురుగా వచ్చి చూడు నిన్ను ఏం చేస్తానో, చూడు నిన్ను ఏం చేస్తానో అని చెప్పి వాళ్ళు నీతో జగడం పెట్టుకొని, గొడవ పెట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. నరులు నాకేమి చేయగలరు. కానీ నువ్వు ఏమైపోతున్నావు అంటే భయపడుతున్నావు, బెదిరిపోతున్నావు. కొంతమంది నిన్ను శపిస్తున్నారు, కొంతమంది నిన్ను దూషిస్తున్నారు, కొంతమంది నీ మీద నిందలు వేస్తున్నారు, కొంతమంది నువ్వు చేయని తప్పు చేసావని చెప్పి రకరకాలుగా నీతో మాట్లాడేసరికి నువ్వు భయపడుతున్నావు, బెదిరిపోతున్నావు, కంగారు పడుతున్నావు. ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పాలైపోయి రాత్రులు నిద్ర కూడా పట్టకుండా వాళ్ళ మాటలే నీకు మైండ్లోకి వచ్చేసేసి చెవిలో వినపడుతూ తాగుతూ ఇంటికి కూడా రాకోకుండా భయంతో ఎక్కడెక్కడో దాక్కుంటున్నావు. భయంతో నలుగురిని పోగేసుకొని ఆ నలుగురితో ఉంటున్నావు. కానీ నీ దగ్గర ధైర్యం అనేది లేదు. ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీ పక్షంలో ఉన్నాను, భయపడకు, ఏ నరుడు నిన్ను ఏమీ చెయ్యలేడు, నేను నీకు సహాయం చేస్తాను. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో నీ కోరిక ఏదైతే ఉందో అది నేను తీరుస్తాను అని చెప్పి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. గనక నీవు భయపడవద్దు, నీవు బెదరవద్దు, నీవు కంగారు పడవద్దు.
దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. కాబట్టి నువ్వు ఒకరికి డబ్బులు ఇచ్చావు, వాళ్ళు తిరిగి నీకు డబ్బులు ఇవ్వట్లేదు, వస్తాయి. వాళ్ళే తమ చేతులతో పట్టుకొని నీ డబ్బులు నీకు ఇస్తారు. నీ స్థలంలో, నీ పొలంలో, నీ ఫ్లాట్లో వాళ్ళు కబ్జా చేసి, నీ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి, నీ యొక్క టెరిటరీలో, నీ యొక్క కాంపౌండ్లో వాళ్ళు జెండా పాతివేసి వాళ్ళది అని చెప్పుకొని కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, నీ స్థలంలో అడుగు పెట్టిన వారి అడుగులను దేవుడు గుర్తించాడు. ఆ అడుగులు వేసిన ప్రతి ఒక్కరి కాళ్ళు, సింహం గనక పరిగెత్తినప్పుడు జింకలు పరిగెడతాయి చూసారా, అడ్రస్ లేకోకుండా ఎటు వెళ్ళాలో తెలియక పరిగెడతాయి చూసారా, అలాగా దేవుడు సింహంలాగా వాళ్ళ మీదకి విరుచుకుపడినప్పుడు నీ కాంపౌండ్లోకి చేరిన ప్రతి విధమైన నరుడు అనే జంతువు అడ్రస్ లేకుండా పారిపోబోతున్నారు. నరులు నీకేమీ చేయలేరు. నిన్ను చంపుతామన్నారా, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళే చనిపోతారు. నిన్ను నాశనం చేస్తామన్నారా, నీకేం కాదు, వాళ్ళే నాశనం అవుతారు. నిన్ను శపిస్తున్నారా, వాళ్ళే శాపగ్రస్తులైపోతారు. నీకు గుంతలు తవ్వి ఆ గుంతలో నిన్ను వేయాలనుకుంటే ఆ గుంతలో వాళ్ళే పడతారు. నువ్వు వెళ్తున్నప్పుడు నీకు స్కెచ్ గీసి ప్లాన్ వేసి నిన్ను ఇరికించాలనుకున్న వాళ్ళు వాళ్ళే ఇరికించబడతారు. నువ్వు ఒక చోట ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావు, కానీ నీతో పాటు ఉన్న వాళ్ళు ఆ ఉద్యోగంలో నుండి నిన్ను ఎలాగైనా తప్పించాలని చెప్పి చేయరాని తప్పులు నువ్వు చేసావని నీకు స్కెచ్ చేసి ఆ ఉద్యోగంలో నుండి తీపించే ప్రయత్నం చేస్తున్నారేమో, లేకపోతే తీపించేశారేమో. దేవుడైతే నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళే అడ్రస్ లేకుండా పోతారు. నువ్వే ఘనంగా శ్రీమంతురాలుగా నువ్వు ఉంటావు. నీ అత్త, మీ మామ నిన్ను కాపురం చేయనీయకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ నీ భార్యాభర్తలు విడగొట్టాలని చూస్తున్నారేమో. నీ భార్యకి మాయ మాటలు చెప్పి నీ భార్య మనసును మార్చి మీ అత్త మామ నీకు వ్యతిరేకంగా మారి నీకు విరోధంగా పోరాడుతున్నారేమో. దిగులు పడద్దు. వాళ్ళు నిన్నేమీ చేయలేరు. నీ కుటుంబాన్ని నాశనం చేయలేరు. నీ కుటుంబాన్ని పగబట్టిన వాళ్ళు దేవుడు వాళ్ళ జీవితంలోనికి రోగాలు, తెగులను పంపించి వాళ్ళే నాశనం అయ్యేలాగా దేవుడు చేయబోతున్నాడు. నీ యొద్ద నుండి దూరం అయిపోయిన నీ బిడ్డలు, నీ యొద్ద నుండి దూరం అయిపోయిన నీ భర్తని ఎవరో ఒక కిలాడి లేడి తన కొంగును కట్టుకొని నీ దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి రానీకోకుండా తన జీవితంలోనికి ప్రవేశించి తనతో జీవిస్తూ తన దగ్గర ఉన్న ధనము, డబ్బు, ఆరోగ్యం, బలము దోచుకుంటూ నీకు అన్యాయం చేయాలనుకున్న ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వాళ్ళకి దేవుడు భయంకరమైన పక్షవాతాన్ని పంపించబోతున్నాడు. ఎయిడ్స్ వంటి రోగాలను పంపించి నీ పక్షమున దేవుడు వహించి నీకు సహకారిగా ఉండి నీ కుటుంబాన్ని దేవుడు మరలా కలుపుతాడు. దిగులు పడద్దు, బాధపడద్దు, వేదన పడద్దు, దుఃఖపడద్దు. దేవుడు నా పక్షం లేడనుకుంటున్నావు, నా కొరకు పోరాడట్లేదు అనుకుంటున్నావు. వీళ్ళందరూ నాతో పోరాడుతున్నారు. ఈ న్యాయ వ్యవస్థలు, ఈ యొక్క రక్షక భటులు, ఈ రాజకీయ నాయకులు, ఈ బంధువులు, స్నేహితులు అందరూ కూడా నీ దగ్గర డబ్బులు తిన్న వాళ్ళే, నీ నీడను ఆశ్రయించిన వాళ్ళే, నీ కంచంలో చెయ్యి కడిగిన వాళ్ళే, ఆశ్రయానికి నీ నీడను విశ్రమించిన వారే ఈ రోజున నీకు విరోధంగా లేచి నీకు వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దిగులు పడద్దు, ఏం బాధపడద్దు. మరి ఒక వాక్య లేఖనాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యం 18వ అధ్యాయం మరి 10వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునో రాడు, నేను నీకు తోడై ఉన్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్ట్స్ చాప్టర్ 18:10 ఏమని రాయబడి ఉన్నది, ఫర్ ఐ am with you and no one will make an attack on you to do you damage, for I have a number of people in this town. దేవుడు చెప్తున్నా, నేను నీతో ఉన్నాను. నో వన్ విల్ మేక్ అన్ అటాక్ ఆన్ యూ. నీ మీదకి ఎవ్వరు కూడా అటాక్ చేయలేరు, నిన్ను డ్యామేజ్ చేయలేరు. అయ్యో, ఈ రోజున నిన్ను డ్యామేజ్ చేయాలని, నిన్ను అటాక్ చేయాలని నీ మీద జరుగుతున్న అటాక్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది వాళ్ళ యొక్క జీవిత విధానంలో పోరాటాలను అటాక్ చేస్తూ ఉంటారు. బండి మీద వెళ్ళేటప్పుడు,
బస్సులో వెళ్ళేటప్పుడు కత్తి తీసుకొని, లేకపోతే ఏదైనా కొడవలు తీసుకొని, లేకపోతే ఏదైనా ఒక మరణాంతకరమైన ఆయుధాలను పట్టుకొని, బాంబులను పట్టుకొని ఏదో ఒక రకంగా అటాక్ చేయడానికి ముందుకు వస్తారు. మన దేశ ప్రధానిని కూడా అటాక్ చేసి చంపడం జరిగింది. సో రాజకీయ నాయకుల జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతోమందిని రాజకీయ నాయకుల్ని అటాక్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు రాజకీయ నాయకుడు అవ్వావేమో, నీకు హాని చేయడానికి ఎవరైనా నీ మీదకి వచ్చి నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో, దిగులు పడద్దు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వీడియోను చూస్తున్న ఒక రాజకీయ నాయకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. మరొక వాక్యలేఖనాన్ని కూడా ప్రభు చూపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా రాయబడి ఉన్నది. చూడండి, వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నందున ఎవ్వరు కూడా నీ మీద విజయాన్ని పొందుకోలేరు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవ్వరు కూడా నీ పైన విజయం పొందజాలరు. భయపడకు, దిగులు పడకు, బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నరులు నిన్ను ఏమీ చేయలేరు. వాళ్ళ శాపాలు నీ మీద పనిచేయవు. వాళ్ళు నిన్ను అటాక్ చేయలేరు, నిన్ను డ్యామేజ్ చేయలేరు. నీకు పన్నాగాలు పన్నారైనా, నీకు వల యొగ్గి ఉన్నా వాళ్ళ వల్ల ఏమీ కాదు. రక్షణ కవచంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ ఇంటిని, ప్రతి దాన్ని దేవుడు సురక్షితంగా కాపాడుతాడు. కనుక భయపడకు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క మాటలు విన్న నీ బిడ్డలను, నీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. ఎవరైతే ప్రభువా భయపడుతున్నారో, వేదన పడుతున్నారు, దిగులు పడుతున్నారు, ఆ భయాల్లోండి, ఆ వేదనలోని బిడ్డలకు విడుదల దయచేసి, ధైర్యాన్ని కలుగు చేసి, నీ బిడ్డల ఇళ్ళ చుట్టూ అగ్ని కంచి వేసి, నీ బిడ్డల యొక్క విరోధులను తరిమి కొట్టమని ప్రార్థన చేస్తూ యేసునామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమె. 9908937164 ఈ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరచండి. ఎవరైనా నీ మీద చేతబడి చేసి పరోక్షంగా నిన్ను నాశనం చేయాలన్న డౌటు నీకు ఉన్నట్లయితే భయపడకు, దిగులు పడకు, ఫోన్ చేయి, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఈ వాక్యం, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 9908937164 ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ట్రాన్సాక్షన్కి ఉంటుంది. మీ యొక్క కానుకను ఈ పరిచర్య పంపించి మీరు దేవుడు దీవెనలు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.